ఎప్పటి నుంచో సైకిల్ కొందాం అనుకుంటున్నా, కానీ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల చాలా ఇయర్స్ పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చా. నా ఫస్ట్ సైకిల్ జర్మనీలో యూనివర్సిటీలో మాస్టర్స్ చేసేటప్పుడు కొని మాస్టర్స్ అవగానే రీసేల్ చేసా. మళ్ళీ ఫస్ట్ జాబ్ రాగానే కొనుక్కున్నా, కానీ కొన్ని రోజులకే ఎవరో కొట్టేశారు దాన్ని. ఆ రోజు నుంచి సైకిల్ కొనలేదు. కొన్నా గానీ ఎవరైనా కొట్టేస్తారు అని దాని జోలికి కూడా పోలేదు. ఒక మంచిగా సెక్యూర్ ప్లేస్ లో ఉన్నప్పుడు కొందాంలే అనుకొని వదిలేసా. కానీ ఎప్పుడు సమ్మర్ వచ్చినా సైకిల్ ఉంటే బాగుండు, రైడ్స్ కి వెళ్ళొచ్చు అని సైకిల్ మిస్ అవుతానే ఉన్నా. అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత కొనుక్కుందాం అనుకుంటే ఆ రోజు చిన్న పిల్లోడు అనుకొని వదిలేసేదాన్ని. ఎప్పుడు మా హస్బెండ్ దగ్గర చెప్తా ఉండేదాన్ని, సైకిల్ ఉంటే బాగుండు, కొనుక్కోవాలి ఎప్పటికైనా ఒకటి అని. ఒక సిచ్యువేషన్ చూసి మా యానివర్సరీకి సైకిల్ కొని సర్ప్రైజ్ చేశారు. అది చూడగానే చిన్న మోటార్ బైక్ లా అనిపించింది. కొన్ని రోజులు తొక్కాలంటే భయం వేసింది, ఎందుకంటే అది ఈ బైక్. నా లైఫ్ లో సైకిల్ తప్ప నేను ఏ వెహికల్ యూజ్ చేయలేదు. దాని మీద వెళ్ళగలను అని కాన్ఫిడెన్స్ రావడానికి టైం పట్టింది. దీనికి తోడు ఆరోని కూడా ఎక్కించుకొని వెళ్ళాలి. డైరెక్ట్ గా ఆరోన్ తీసుకొని రాకముందు చాలా సార్లు ప్రాక్టీస్ చేశాను. కాన్ఫిడెన్స్ వచ్చాకే ఆరోన్ ఎక్కించుకొని వస్తున్నా. ఆరోన్ కూడా బాగానే ఇష్టపడుతున్నాడు. ఫస్ట్ అయితే మా హస్బెండ్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అని అన్ని నాకు ఒక ట్రైనింగ్ చేశారు. దాని వల్లే నాకు చాలా హెల్ప్ అయింది, ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ముందు 2 సైకిల్స్ నార్మల్ సైకిల్స్, బట్ ఫస్ట్ టైం ఈ బైక్ అయితే ట్రై చేయడం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ ఇట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.